హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ లేటెస్ట్ న్యూస్. ప్రభుత్వ భూమిలో దున్నుతున్న రైతులకు శుభవార్త అందించిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ భూముల్లో అక్రమ సాగు ఆక్రమణలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బగర్ హుకుం యాప్ను ప్రారంభించింది. ఈ వినూత్న యాప్ను ఉపయోగించి వ్యవసాయ కార్యకలాపాలు మరియు ఇతర భూ వినియోగాలు నక్షత్ర రాశుల ద్వారా ధృవీకరించబడతాయి. ఇది భూమి ఆమోదాల కోసం దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు పారదర్శకంగా చేయడానికి సహాయపడుతుంది. ఈ యాప్ ద్వారా ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమిపై అర్హులైన వినియోగదారులకు మాత్రమే వ్యవసాయ హక్కులను మంజూరు చేయాలని భావిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ బగర్ హుకుం పథకం కింద భూమి కేటాయింపు కోసం ప్రభుత్వం అనేక అర్హత గల దరఖాస్తులను గుర్తించిందని, వాటిలో 1.26 లక్షలకు పైగా దరఖాస్తులు ఆమోదించబడ్డాయి. అయితే ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఈ దిశగా స్పందించిన ప్రభుత్వం డిసెంబర్ 15లోగా బగర్ హుకుం కమిటీకి కనీసం 5,000 అర్హత గల దరఖాస్తులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్య భూ పంపిణీని వేగవంతం చేస్తుంది మరియు న్యాయ నిర్వహణలో సహాయపడుతుంది. ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టింది. మొదట గ్రామ నిర్వాహకుడు దరఖాస్తుదారుని స్థానాన్ని ధృవీకరిస్తారు. అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్, కలెక్టర్లు పరిశీలించి నివేదికలు అందజేస్తారు. ఈ దశలను అనుసరించిన తర్వాత మాత్రమే అర్హతలను నిర్ధారిస్తారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.